మరోవైపు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సో మీడియా పైన మోహన్ బాబు దాడి చేశారు. సో మోహన్ బాబు ఇంటి ముందైతే జర్నలిస్టులు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు లైవ్లో. ప్రవీణ్, మంచు మనోజ్ డీజీపీని కలిసిన తర్వాత అక్కడ ఫిర్యాదు చేసిన తర్వాత నేరుగా జల్పల్లిలోని నివాసానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మోహన్ బాబు అనుచరులు కావచ్చు, బౌన్సర్లు గేట్ ఓపెన్ చేయకపోవడంతో మనోజ్ సంబంధించినటువంటి బౌన్సర్లు కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడింది. దీంతో విచక్షణ కోల్పోయినటువంటి మోహన్ బాబు మీడియా కవరేజ్ చేసేటువంటి ప్రతినిధులపైన విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో గాయపడినటువంటి జర్నలిస్టులు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలి అక్కడ వైద్య చికిత్స కూడా అందించడం జరిగింది. మరోవైపు మోహన్ బాబు పైన కొద్ది నిమిషాల క్రితమే కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. దీంతో ప్రస్తుతం జర్నలిస్ట్ అందరూ కూడా మనం చూస్తున్నటువంటి మోహన్ బాబు ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం నాటికే పరిణామాల మధ్య ఈ యొక్క వివాదం తలెత్తింది. మనోజ్ మీడియాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళ బౌన్సర్లు రావడం, తర్వాత మనోజ్కి సంబంధించినటువంటి బౌన్సర్లను లోపలికి అలౌ చేయకపోవడం వల్ల కొంత వివాదం తలెత్తింది. మరోవైపు మనోజ్తో పాటు అతని భార్య మౌనిక వారు డీజీపీని కంప్లైంట్ చేసి వచ్చినటువంటి క్రమంలో కనీసం వాళ్ళని లోపలికి వెళ్ళడానికి కూడా నిరాకరించడంతో మనోజ్ ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు విన్నటువంటి పరిస్థితి కనపడింది. దీంతో కొంత మనోజ్ పైన దాడికి ప్రయత్నం చేసేటువంటి సమయం కూడా, ఎందుకంటే అక్కడ బౌన్సర్లు కూడా మనోజ్ను నెట్టివేయడం, మరోవైపు మోహన్ బాబు వచ్చి మీడియా ప్రతినిధుల పైన దాడి చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. దీంతో పోలీసులు కూడా అతన్ని మోహన్ బాబుని లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఒకవైపు మోహన్ బాబు బౌన్సర్లు, మరోవైపు మనోజ్ బౌన్సర్లు ఇక్కడికి రావడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్, మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్, ఈ రెండు కంప్లైంట్ల పైన ఇప్పటికే పోలీసులు 2 ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కేవలం ఇక్కడ నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి మీడియా ప్రతినిధులు కవరేజ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మోహన్ బాబు విచక్షణ కోల్పోయి అక్కడ మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడం, తర్వాత మోహన్ బాబుకు సంబంధించినటువంటి బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కెమెరామెన్స్ని నెట్టివేయడం, తర్వాత వాళ్ళని బెదిరింపులకు దిగడం, కట్టె తీసుకొని వచ్చి దాడి చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మా మీద కూడా దాడి చేశారు. అసలు ఇన్ని కెమెరాలు ఉన్నా కూడా ఎవరైనా మీకు ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, మీరు దానికి ఏం అంటలేదు. మీరు తోసుకోండి, మీరు ఏమైనా చూసుకోండి. ఇది మీ ఫ్యామిలీ విషయం. ఇక్కడ ఇంతమంది కెమెరామెన్లు ఉన్నారు, ఇంతమంది అసిస్టెంట్స్ ఉన్నారు, 4G కిట్స్ అవే ఉన్నాయి. ఇప్పుడు లోగో పగలగొట్టారు మా దానికి. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? ఒకవేళ మేము పడిపోయాం అనుకోండి, ఒక మాట చెప్పండి, ఒక మాట చెప్పండి. ఇప్పుడు మా కెమెరా పడిపోయింది అనుకోండి, ఎవరు సమాధానం చెప్తారు? మా లోగో పోయింది, ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? మేము ఎవరి మీద ఏం అంటలేదు. మీరు ఏం పడుతున్నారో మేమేం అంటలేదు. మేమేం అంటలేదు. మీరు చేసుకోండి, మేము ఉన్నాము. కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళపైన మోహన్ బాబు దాడి చేయడం అంటే ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళినటువంటి